చిత్ర. ఇలాగా జయచిత్ర ఈ రకమైన పెర్ఫార్మెన్స్ చూపించడంతో ఆవిడ అగ్రస్థాయికి చేరిపోయింది. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే బొబ్బిలి పులి. బొబ్బిలి పులి సినిమాకి మరి ఆ రోజు ఆల్ ఇండియా నెంబర్ 1 హీరోయిన్ కింద శ్రీదేవి రూపాంతరం చెందుతోంది. ఈ సినిమాలో కూడా హీరోయిన్ శ్రీదేవి, కానీ జయచిత్ర కూడా ఒక మంచి నటి, ఈవిడ కూడా ఉంది. సినిమా ఎక్కడ శ్రీదేవి పేరు రాకుండా చేస్తుందో అని శ్రీదేవి భయపడుతూనే ఉంది. ఆ తరుణం వచ్చేసింది. అందులో ఒక సన్నివేశంలో బొబ్బిలి పులి ఈ క్యారెక్టర్ వేసినటువంటి చక్రధారి ఎన్టీ రామారావు, ఈయనకి పెళ్ళవుతుంది, నక్సలైట్ నాయకుడి కింద మారుతాడు. కథ ఒకనొక టైంలో లాక్ పడిపోయింది. ఏం చేయాలో అర్థం కానిటువంటి సన్నివేశంలో పేపర్లో ఒక వార్త చదివారు దాసరి నారాయణరావు. ఒక నిజమైన నక్సలైట్ నాయకుడు హిడెన్గా దాక్కొని ప్రపంచాన్ని నమ్మించడానికి తన భార్యని వీడియోగా చూపిస్తారు అనమాట. ఆ సన్నివేశాన్ని యాజిడేస్గా ఈ సినిమాలో పెట్టారు. ఒక దేవాలయంలోకి వెళ్ళి తన బొట్టు చెరిపేసి, అలాగే కుంకుమ అవన్నీ కూడా తీసేసి, తర్వాత గాజులు పగలగొట్టుకొని ఒక విధవలాగా, అంటే విడోలాగా ఉండేటువంటి ఒక సన్నివేశం ఇందులో ఉంటుంది. ఆ సన్నివేశం జయచిత్ర చేసేటప్పటికి మొత్తం అంతా కూడా ఆ సినిమా అంతా ఒక్కసారి మలుపు తిరిగిపోతుంది. దాంతో పోలీసులు కూడా నమ్ముతారు, ఆ జయచిత్ర భర్త చనిపోయాడు కాబట్టి ఇవి టెంపుల్కి వెళ్ళి చేసుకుంది అని చెప్పి అందరూ నమ్మేటువంటి స్థితికి వస్తారు. ఇది ఈ సినిమాకి చాలా కీలకమైన పాయింట్. ఒక్కసారిగా ఈ సినిమాలో జయచిత్ర హైలైట్ అయిపోయింది. శ్రీదేవికి వచ్చే మార్కులన్నీ కూడా ఈ ఒక్క సన్నివేశంతో తను తీసేసుకుంది. ఆ విధంగా అందులో సెకండ్ హీరోయిన్ అయినా సరే ఒక మంచి మార్కులు కొట్టేసినటువంటి ఘనత జయచిత్రకి దక్కుతుంది.